అందరికీ నమస్తే. నా పేరు రామ్మోహన్ రెడ్డి, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్. ఇవాళ మన యొక్క వీడియో వచ్చేసి ఫోర్స్ కాయిన్ ఈ యొక్క ట్రేడింగ్ అంటే ఇంటర్నల్ ట్రేడింగ్ డెక్స్ ప్లాట్ఫామ్లో ఏ విధంగా ట్రేడింగ్ జరుగుతూ ఉంది, నెక్స్ట్ ఫర్దర్గా ఈ యొక్క కాయిన్ అనేది డెఫీ ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా లిస్ట్ అవుతుందనే విషయాలను తెలుసుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్స్ కాయిన్ అనేది మెటాఫోర్స్ యొక్క ఇంటర్నల్ మెటాఫోర్స్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మెటాఫోర్స్లో ఎంట్రీ ఇచ్చారో వారికి ఒక అవకాశంగా ఇనిషియల్ డెక్స్ ఆఫరింగ్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేజ్లో మనము మల్టీ మైనింగ్ చేయడం జరిగింది. ఈ యొక్క మల్టీ మైనింగ్లో మనము ఏదైతే ఈ యొక్క డెకా హాల్వింగ్ మెథడ్లో ఈ యొక్క బిగ్ బ్లాక్స్ అండ్ స్మాల్ బ్లాక్స్ అండ్ మైక్రో బ్లాక్స్ రూపంలో ఈ యొక్క కాయిన్ అనేది మనము దాదాపుగా 92% వరకు మనము కాయిన్స్ని మైన్ చేయడం జరిగింది. కంప్లీట్గా 46 crores ఉన్న సర్క్యులేషన్లోంచి 42.5 crores మనము మైనింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మనము సెకండ్ స్టేజ్లో ఉన్నాము, ట్రాన్సిషన్ స్టేజ్. ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో ఇక్కడ ఇంటర్నల్ డెక్స్ ప్లాట్ఫామ్లో మెటాఫోర్స్ యొక్క డెక్స్ ప్లాట్ఫామ్లో ఈ ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. అంటే కాయిన్ అనేది వివిధ రూపాల్లో వివిధ స్టేజ్లో కాయిన్ యొక్క గమనాన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారండి. ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో 6 steps ఉన్నాయండి. ఫస్ట్ మనకు సెల్ ఆప్షన్ ఇచ్చారు సార్. మెటాఫోర్స్లో ఈ కంప్లీట్గా ఉన్న సర్క్యులేషన్ ఏదైతే మనకు మల్టీ మైనింగ్లో వచ్చిన సర్క్యులేషన్ నుంచి కాయిన్ హోల్డర్స్ ఎవరైతే ఈ యొక్క కాయిన్ని ఈగర్గా అంటే మొట్టమొదటిగా ఎవరైతే సేల్ అవుట్ చేసుకున్న వారికి ఇక్కడ కోడ్ చేసుకుంటూ ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్లో కోడ్ చేసుకుంటూ వారు సెల్ చేసుకున్న వారికి ఫిక్స్డ్ ప్రైస్ రూపంలో అంటే 2.77 DAIs దగ్గర ఇక్కడ మల్టీ మైనింగ్లో మనము 2.77 DAIs దగ్గర క్లోజ్ చేయడం జరిగింది. 4th బిగ్ బ్లాక్ 5th మైనర్ బ్లాక్లో మనకు ఈ యొక్క మైనింగ్ అనేది స్టాప్ చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ సెల్ అనేది 2.77 ఫిక్స్డ్ ప్రైస్ దగ్గర మనకు సెల్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సెల్లర్స్కి ఎవరైతే ఈ యొక్క యునైట్వర్స్ గేమ్ ఫ్లో టైర్స్ని యాక్టివేషన్ చేసుకున్న డైస్తో యాక్టివేషన్ చేసుకున్న వారి నుంచి వీరి సెల్లర్కి ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, వారికి ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం అతి తొందరగానే మళ్ళీ బై ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కూడా ఫిక్స్డ్ రేట్ తోటే 2.77 DAIs దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న లీడర్స్కి, అదేవిధంగా కొత్త వ్యక్తులకి, మెటాఫోర్స్లో ఎంట్రీ ఇస్తున్న వ్యక్తులకి ఒక అవకాశంగా ఈ యొక్క ఉన్న సర్క్యులేషన్లోనే బై ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ స్టెప్ వచ్చేసి బై అండ్ సెల్ పర్ హవర్. సార్ ఇక్కడ థర్డ్ స్టెప్లోకి మనం నెక్స్ట్ అది త్వరలో మనం ఎంట్రీ ఇస్తున్నామండి. బై అండ్ సెల్ మనము ఎవరైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఈ యొక్క ప్రెషర్ని బట్టి పర్సంటేజ్ని బట్టి ప్రతి గంటకు ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ఎక్కువ ఉండి సెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నప్పుడు బయ్యింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు రేట్ ఏమవుతుందంటే కొద్దిగా డౌన్ అవుతుందండి. 2.77 నుంచి 2.5 ఆర్ 2.2 ఆర్ $2 ఈ విధంగా సెల్లింగ్ అనేది ఎక్కువ ఉండి బయ్యింగ్ తక్కువ ఉంటే, బై తక్కువ ఉంటే ప్రైస్ అనేది కొద్ది వరకు అంటే కంప్లీట్గా డౌన్ కాదండి, కొంతవరకు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి గంటకు అంటే ఒక హవర్లో సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, బయ్యర్స్ ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి ప్రైస్ అనేది కొద్దిగా అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. ఒకవేళ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి, ఇక్కడ బయ్యింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి సెల్లర్స్ తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ అనేది అప్ అవుతుందండి. సరే ఇక్కడ బై సెల్, సార్ ఇక్కడ బయ్యింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, సెల్లర్స్ వచ్చి తక్కువ ఉన్నారు, అప్పుడు ఏమవుతుందంటే $2.77 నుంచి ఆర్ 3 DAIs ఆర్ 3.5 వరకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా పర్సంటేజ్ డిమాండ్ ఎక్కువ ఉన్న కొద్దీ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటుంది, అప్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్ కొద్ది కాలం పాటు జరగడం జరుగుతుంది. కంప్లీట్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ మనము 4th స్టేజ్లోకి వెళ్ళడం జరుగుతుందండి.
సార్ ఫోర్త్ స్టేజ్ని మనము 1 డే ఫ్రేమ్ వర్క్ అని కూడా అనొచ్చు. సార్ ఫోర్త్ స్టెప్ ఎలా ఉంటుందంటే, మనము ఇండివిజువల్గా మనం రేట్ అనేది మనమే కోడ్ చేసుకోవచ్చు, మనమే సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ప్రైస్ మన యొక్క కాయిన్స్ యొక్క ప్రైజ్ను మనము సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లిమిట్స్ ఉంటాయి, అంటే కండిషన్స్ ఉంటాయి. 1 డే ఒక రోజు కండిషన్స్ ఉంటాయి, అప్లై అవుతాయి అన్నట్టు స్మార్ట్ కాంట్రాక్ట్లో. ఇక్కడ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బయ్యర్స్, మీరు సెల్లర్ అనుకోండి, మీరు ఒక ఫోర్స్ కాయిన్ వచ్చేసి మీరు ఒక $4 డైస్ అని మీరు కోడ్ చేసుకొని ఉంటారు. కొంతమంది ఏమవుతారంటే 1 ఫోర్స్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 3 డైస్ అని సెట్ చేసి ఉంటారు. మరి కొంతమంది ఏమవుతారంటే 1 ఫోర్స్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 5 డైస్ అని సెట్ చేసుకుంటారు. సో ఇక్కడ సెల్లింగ్ చేసేవారు ఈ విధంగా ఉన్నప్పుడు, బయింగ్ చేసేవారు ఏం చేస్తారంటే ఫస్ట్ తక్కువ ఉన్న ప్రైజ్ని బుక్ చేసుకోవడం జరుగుతుంది, బై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా ఏమవుతుందంటే మరికొంత తక్కువ, నెక్స్ట్ 4 డైస్ ఉన్న వ్యక్తుల నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ 1 డే అంటే ఒక రోజులో ఆ యొక్క కండిషన్స్ ప్రకారం మనము సేల్ చేసుకోవచ్చు అన్నట్టు. బై అండ్ సేల్ అనేది జరుగుతూ ఉంటుంది, ఆ డిమాండ్ అండ్ సప్లై ప్రకారము జరుగుతుంది. సో నెక్స్ట్ 5th స్టెప్. సార్ 5th స్టెప్ వచ్చేసి ఫండింగ్ పూల్ అని కూడా అనుకోవచ్చు అండి. ఫండింగ్ పూల్ ఇన్ డీసెంట్రలైజ్డ్. స్మార్ట్ కాంట్రాక్ట్. సార్ ఇక్కడ ఏమవుతుందంటే ఫండింగ్ పూల్ అంటే ఇక్కడ 5% సెల్లర్స్ దగ్గర నుంచి ఏమవుతుందంటే 5% వారు సేల్ చేసే ఆ యొక్క ఫోర్స్ కాయిన్స్లోంచి 5% అనేది డిడక్ట్ చేసి స్మార్ట్ కాంట్రాక్ట్లో ఫండింగ్ పూల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకు ఇలా తీసుకెళ్తారంటే, ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ సార్ 5th స్టేజ్లో ఈ యొక్క 5% మనకు ఫండింగ్ పూల్లోకి వెళ్తుంది. ఈ 5% ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఇతను ఏం చేస్తాడంటే ఒక 100 ఫోర్స్ కాయిన్స్ సేల్ చేసినప్పుడు వీటిలో 5 ఫోర్స్ కాయిన్స్ ఫండింగ్ పూల్లోకి వెళ్తాయి. ఇలా ఎందుకు వెళ్తాయంటే, బయ్యర్స్ అంటే సెల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి బయ్యింగ్ పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు, అంటే బయ్యింగ్ తక్కువ ఉన్నప్పుడు ఒకవేళ లెస్ దాన్ 100% అనుకో, సెల్లింగ్ పర్సెంట్ ఎక్కువ ఉండి బయ్యింగ్ పర్సెంట్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ అనేది డౌన్ అవుతుందండి. అంటే సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, బయ్యర్స్ తక్కువ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే డౌన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే బయ్యర్స్కి కొంత నష్టం చేకూరుతుంది. సో దీన్ని ఫుల్ఫిల్ చేసేటందుకు 5% సెల్లర్స్ దగ్గర నుంచి ఉన్న 5%ని స్మార్ట్ కాంట్రాక్ట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది బయ్యర్స్కి. ఒకవేళ బయ్యర్స్ ఎక్కువ ఉండి ఈ యొక్క సెల్లింగ్ కూడా సమానంగా ఉన్నప్పుడు తిరిగి ఈ యొక్క 5% అనేది సెల్లర్కి రావడం జరుగుతుంది ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా. సో దీన్ని కంప్లీట్గా ఈ యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ఆల్గోరిథంలో ఫిక్స్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఈ యొక్క సెల్లర్స్ నుంచి 5% డిడక్ట్ చేసి ఫండింగ్ పూల్లోకి తీసుకెళ్లడము, అదేవిధంగా సెల్లింగ్ ప్రైజు ఎక్కువ ఉన్నప్పుడు బయ్యింగ్ వారికి నష్టం జరగకుండా, బయ్యర్స్కి నష్టం జరగకుండా వీరికి ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. దీన్నే ఫండింగ్ పూల్ మెథడ్ అన్నట్టు. ఒకవేళ బయ్యింగ్ ప్రెషర్ ఎక్కువ ఉండి సెల్లింగ్ తక్కువ ఉన్నప్పుడు సెల్లర్కి తిరిగి క్రెడిట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా ఈ 5th స్టెప్ జరుగుతుంది. నెక్స్ట్ 6th స్టెప్లో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవండి. సో 2nd స్టేజ్లో 6th స్టెప్లో నో రెస్ట్రిక్షన్స్, అంటే ఇక్కడ ఎటువంటి కండిషన్స్ ఉండవు. సో ఇది కంప్లీట్గా బై సేల్ అనేది మనం సెట్ చేసుకున్న డిమాండ్ అండ్ సప్లై ప్రకారము జరగడం జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క 2nd స్టేజ్లో ఈ 6 స్టెప్స్ ఉంటాయండి. ఈ ట్రాన్సిషన్ స్టేజ్లో కంప్లీట్ అయిన తర్వాత కాయిన్ అనేది 3rd స్టేజ్లోకి వెళ్తుంది. ఈ 3rd స్టెప్లో ఏమవుతుందంటే డెక్స్ ప్లాట్ఫామ్స్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ యొక్క కాయిన్ అనేది ఈ యొక్క ఎక్స్చేంజెస్లోకి, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి గమనిస్తే ఇప్పటి వరకు చాలామంది ఈ యొక్క క్రిప్టో కరెన్సీల్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాయిన్స్ని ప్రీసేల్, పబ్లిక్ సేల్ అండ్ ఐడిఎఫ్ ప్లాట్ఫామ్లో ఇక్కడ సేల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే వితిన్ నెక్స్ట్ స్టెప్గా ఈ యొక్క కాయిన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మేనేజ్మెంట్స్ ఏం చేస్తాయంటే ప్రీసేల్, పబ్లిక్ సేల్ అండ్ ఐడిఓ సేల్ ఇలా జరిగిన తర్వాత కాయిన్ని డైరెక్ట్గా ఎక్స్చేంజెస్లో, డెఫీ అండ్ సెంట్రల్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనము ఈ యొక్క ట్రాన్సిషన్ స్టేజ్ని మెటాఫోర్స్లో సెకండ్ స్టెప్ అయిన ఈ ట్రాన్సిషన్ స్టేజ్ని ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే కంప్లీట్గా ఇక్కడ ఫోర్స్ కాయిన్ని స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది ఇంటర్నల్ డెక్స్ ప్లాట్ఫామ్లోనే ఒక ప్రయోగం అన్నట్టు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక క్రీడాకారుని, ఒక క్రికెటర్ అన్ని ఇంటర్నల్గా స్కూల్ వైడ్, జోనల్ వైడ్, డిస్టిక్ వైడ్, అదేవిధంగా రంజీ, అదేవిధంగా నెక్స్ట్ స్టెప్గా ఫర్దర్గా ఇంటర్నేషనల్ గేమ్స్లో ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడం, ఇంటర్నేషనల్ మ్యాచెస్లో చేయడం. అంటే కంప్లీట్గా ఇంటర్నల్గా ఆ యొక్క అథ్లెట్ని, ఆ యొక్క ప్లేయర్ని స్ట్రెంగ్తెన్ చేయడం, అంటే ట్రైన్ అప్ అన్నట్టు. సో ఇక్కడ ఫోర్స్ కాయిన్ కూడా అలాగే జరుగుతుంది. మరి ఇంటర్నల్ డెక్స్ ప్లాట్ఫామ్లో ఈ కాయిన్ యొక్క సెల్లింగ్ ప్రైస్ అండ్ బయింగ్ ప్రైస్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత పర్సంటేజ్లో సెల్ చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్లో బై చేస్తున్నారు అనేది చూడడం జరుగుతుంది. వన్స్ ఇక్కడ ఉన్న డెన్సిటీని ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 42 CR ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయండి. అప్రాక్సిమేట్లీ మనకు సెకండ్ ఇక్కడ మల్టీ మైనింగ్ నుంచి వచ్చిన ఈ 42 CRలో దాదాపు మనకు బర్నింగ్ అయిన తర్వాత ఉన్న 42 CRలో 10 CR వరకు ఏమవుతుందంటే మనకు ఈ యొక్క టీఆర్ పర్పస్ కోసము, అదేవిధంగా లిక్విడిటీ లిస్టింగ్ కోసం, వీటి కోసము దాదాపుగా 10 CR వరకు రెడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. సో రిమైనింగ్ ఎంత ఉన్నాయంటే 32 CR ఉన్నాయండి ఫోర్స్ కాయిన్స్. అప్రాక్సిమేట్లీ 32 CR ఉంటాయనుకోండి. వీటిలో గిట్లా కొన్ని బర్నింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 32 CR అంటే ఉన్న కమ్యూనిటీ 18.6 lakh ఆఫ్ కమ్యూనిటీ దగ్గర ఈ 32 CR ఉన్నాయనుకోండి. ఇంకా కొత్త కమ్యూనిటీ వస్తూనే ఉంటుంది మెటాఫోర్స్లో. సో ఈ 32 CRని ఈ 2 months కాల వ్యవధిలో ఏం చేస్తారంటే ఉన్న డెన్సిటీని ఇంకా డైల్యూట్ చేస్తాను అన్నట్టు. అంటే ఇంకా చాలామంది కొత్త లీడర్లకి, కొత్త మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్ ఉన్న లీడర్స్కి, అదేవిధంగా కొత్త వ్యక్తులకి ఇలా ఉన్న సర్కులేషన్నే మరింత కొత్త అకౌంట్స్లోకి డిస్ట్రిబ్యూట్ చేయడం. అంటే ఏమవుతుందంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వన్స్ కాయిన్ అనేది డెక్స్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ప్రెషర్ తగ్గుతుంది, సెల్లింగ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇది ఒక స్ట్రాటజీ అన్నట్టు. అంటే కాయిన్ స్ట్రెంగ్తన్ చేసుకునేటందుకు మనకు లాడర్ గారు ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో అట్ ది సేమ్ టైం మనకు ఏమవుతుందంటే ఫోర్స్ కాయిన్ అనేది డెక్స్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాత ఈ యొక్క కాయిన్ యొక్క డిమాండ్ అనేది చాలా పెరుగుతుందండి. ఈ డెక్స్ ప్లాట్ఫామ్స్లో, డిఫరెంట్ డెక్స్ ప్లాట్ఫామ్స్లో మనకు కాయిన్ అనేది లిస్ట్ అవ్వడం జరుగుతుంది. కాయిన్ లిస్ట్ అయిన తర్వాత ఫోర్స్ కాయిన్ యొక్క డిమాండ్ అనేది చాలా హైప్ అవుతుందండి. ఎందుకు హైప్ అవుతుందంటే, ప్రైస్ అనేది హైప్ అవుతుందంటే లో సప్లై ఉంది, కమ్యూనిటీ ఉంది, మనకు ఇండివిజువల్, మనకు Web3 ప్లాట్ఫామ్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలగలిపి అదేవిధంగా మనకు అద్భుతమైన మన యొక్క క్రియేటర్ ఇవన్నీ యొక్క ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా కాయిన్ యొక్క డిమాండ్ అనేది హైప్ చేస్తుంది. అంటే మన ఇంటర్నల్గా ఉన్న కాయిన్, ఇక్కడ మెటాఫోర్స్లో ఉన్న కాయిన్ డెక్స్ ప్లాట్ఫామ్ రిలీజ్ అయిన తర్వాత సెంట్రలైజ్ ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత ఈ కాయిన్ రియల్ టైం యూజర్స్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క క్రిప్టో ఇన్వెస్టర్స్ కావచ్చు, రియల్ టైం అంటే ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా కాయిన్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇలా కాయిన్ యొక్క డిమాండ్ అనేది చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడున్న అద్భుతమైన అవకాశం ఏంటంటే ఈ యొక్క 2 months కాల వ్యవధిలో, 1.5 or 2 months కాల వ్యవధిలో ఈ యొక్క సెకండ్ స్టేజ్ అయిన ట్రాన్సిషన్ స్టేజ్లోనే మరింత ఎక్కువ మొత్తంలో కాయిన్స్ కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి రిటర్న్స్ మనము ఇక ఫోర్స్ కాయిన్ తోటి భవిష్యత్తులో మనం తీసుకోబోతున్నామని కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ యొక్క మొత్తం ఇప్పుడు చెప్పిన క్రైటీరియా అనేది నా యొక్క అనాలిసిస్ మాత్రమే. మీరు నిర్ధారణ చేసుకునేటందుకు మరింత విశ్లేషణ చేసుకోవాల్సిన, మీరు కొంత స్టడీ చేయవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తూ, మరి నా యొక్క కంటెంట్ అనేది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటాఫోర్స్ యొక్క కంటెంట్ మీద, మెటాఫోర్స్ ఎకోసిస్టమ్ మీద మరిన్ని వీడియోస్ నేను ఫ్యూచర్లో, భవిష్యత్తులో చేయబోతున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి
కాయిన్ ఎందుకు వాల్యుబుల్ అవుతుంది, ఫోర్స్ కాయిన్ ఎందుకు చాలా ఎక్కువ ప్రైజ్కి వెళ్ళే అవకాశం ఉందనే విషయాన్ని కూడా వీడియో చేయబోతున్నాము. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్తే.